బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని, బ్రహ్మమును ఇరుకలోనికి తెచ్చుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు అని. ఆయన కూడా బ్రహ్మముని స్తోత్రం చేస్తాడు. వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. కానీ ఎక్కడో కోటాను కోట్ల మందిలో ఎవరో ఒక్కరు కారణజన్ములు ఉంటారు. వారికి జన్మతః వైరాగ్యం ఉంటుంది. వాళ్ళకి అర్ధకామముల మీద ఏ విధమైనటువంటి కోరిక ఉంది. వాళ్ళకి ఇది అవసరమని, ఇది కోరికని ఏది పుట్టదు. అట్లాగే ఒకవేళ వాళ్ళకి మనసులో ఏదైనా ఏర్పడినా అది ధర్మ సంబంధమై ఉంటుంది. ధర్మాన్ని రక్షించడానికి ఇది చేద్దామన్న ఆలోచనే తప్ప నాకు వ్యక్తిగతంగా జరగడానికి ఇది కావాలని అడగరు. ధర్మం కోసం అడిగినది ఏదో, భక్తికి కేవలం భక్తి కొరకు అడిగినది ఏదో అది కోరిక కిందకి రాదు అసలు. అది అడగవలసినది కాబట్టి దాన్ని ఎక్కడా కూడా కోరిక అని పిలవరు శాస్త్రంలో. అటువంటి స్థితిలో అసలు మాకు ఏమీ ఉంది, వైరాగ్య సంపత్తితో ఉంటాం. మాకు అర్ధపిపాస లేదు, మాకు కామపిపాస లేదు అని జన్మతః వైరాగ్యం పొందేటటువంటి మహాపురుషులు ఎక్కడో చాలా అరుదుగా ఉంటారు. అది నేను అనడం కాదు ఈ మాట, సాక్షాత్ కృష్ణ భగవానుడు చెప్పాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వంతి సమహాత్మా సుదుర్లభ. అటువంటి మహాత్ముడు సుదుర్లభ, దొరకడయా, చాలా కష్టం. ఎక్కడో కోటాను కోట్ల మందిలో ఒక్కడు ఉంటాడు. ఆయన ఏకాకిగా నిస్సంగిగా తనలో తాను రమిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి దేనిని కోరుకుంటాడు, దేన్ని కోరుకోడు. ఆయన జీవన్ముక్తుడు. కానీ అందరూ ఆ స్థితిలో ఉంటారు, ఉండరు. ధర్మమునకు పెద్ద పరీక్ష ఏది అంటే అర్థం. ఎప్పుడైతే ఒక అవసరము, ఒక కోరిక, అది తీర్చుకోవాలనేటటువంటి తీవ్రమైన తపన ఏర్పడ్డాయో అది అర్థాన్వేషణ కొరకు బయలుదేరుతుంది. మనసు వెంటనే కోరిక తీరాలంటే నేను ఏది సంపాదించాలి, ఏది సంపాదిస్తే నాకు ఈ కోరిక తీరుతుంది అన్న కోరిక ఒకటి బయలుదేరుతుంది. ఇప్పుడు ఆ కోరికతోటి దాని వెనక పరుగులు తీయడం మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఆ వస్తువుని దేన్నో సంపాదించి ఆ కోరిక తీర్చుకుంటాడు. పోనీ కోరిక తీర్చుకున్నాడని కోరిక తీరిపోతుందా అంటే మళ్ళీ దానికి రెండు పరిమితులు ఉంటాయి. ఒకసారి ఒక కోరిక తీరిపోయింది అని ఇక జీవితంలో మళ్ళీ ఆ కోరిక పుట్టదు అని సిద్ధాంతం లేదు. నాకు మామిడి పండు తినాలి అని ఉంటే నేను మామిడి పండు తినేస్తే ఇక జీవితంలో మామిడి పండు అడగనని నమ్మకం ఉండదు. ఇంకా ఇవాళకి వద్దులే అనిపిస్తుందేమో కానీ మళ్ళీ రేపు మామిడి పండు ఉంటే బాగుండు అనిపిస్తుంది. మామిడి పండు దగ్గర ఆగిపోతుందని కూడా నమ్మకం లేదు. ఆ తర్వాత అది ఏ పండు అయినా అడుగుతుంది. కాబట్టి కోరికని తీర్చుకుని కోరికని మనం పూర్తి చేస్తాము అన్న సిద్ధాంతం కుదరదు. అది నీటి జాడీ పట్టుకుని బయలుదేరి అగ్నిహోత్రాన్ని చల్లార్చడానికి బయలుదేరామనుకోండి. అగ్నిహోత్రం ప్రజ్వరిల్లుతోంది, మనం వెళ్ళి నీళ్ళలాగే ఉంది కదా అని అందులో నెయ్యి పోసాం. ఇప్పుడు ఆ మంట చల్లారుతుందా, మంట పెరిగి పెద్దదవుతుందా అంటే మంట పెరుగుతుంది. కోర్కెలను పట్టుకుని ఎంత పరుగులు తీసినా అవి బంధిస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయే తప్ప అవి ఉపశమించేటటువంటి అవకాశం కలగదు. కానీ మరి మనుష్య జీవితంలో ఎలా సాధ్యం అవుతుంది? అర్ధకామములు లేకుండా మనిషి ఎలా ఉంటాడు? అర్ధకామములు లేకుండా మనిషి ఉండడం సాధ్యం కాదు. ఉండి తీరుతుంది. ఎవ్వరికైనా ఏదో ఒక కోరిక ఉండి తీరుతుంది. భోగం అనుభవించాలన్న కోరిక ఉంటుంది, ఆ అనుభవించడానికి కావలసిన సాధన సంపత్తిని సమకూర్చుకోవాలన్న కోరిక ఉంటుంది. అప్పుడు సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే ఋషులు ఈ పెద్ద సమస్యకి పరిష్కారాన్ని సాధించారు. ఈ సాధించినప్పుడు ఏం చేశారంటే అర్ధకామములను రెండింటినీ ధర్మంతో ముడివేశారు. ధర్మంతో అర్ధకామములను ముడివేసేస్తే అర్ధము ధర్మానికి ముడిపడిపోయింది, కామము ధర్మానికి ముడిపడిపోయింది. ఇప్పుడు ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షములకు కారణములు తప్ప బంధనములకు కారణములు కావు.
ఇది సాధించాలి. ఇది సాధించాలి అంటే ధర్మం ప్రదానం చేయాలి. ధర్మం ప్రదానం చేసి అర్ధకామములను దానితో ముడివేయాలి. నేను తరచుగా ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. తేలికగా అర్థం చేసుకోవాలి అంటే మోక్షం కొత్తగా తెచ్చుకునేటటువంటిది కాదు. ధర్మము, అర్థము, కామము ఈ మూడు సక్రమంగా ఉంటే, అంటే ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము. నేను డబ్బు సంపాదిస్తే ధార్మికంగా సంపాదించానా, ఖర్చు పెడితే ధర్మం కోసం ఖర్చు పెట్టానా, నాకు మనసులో ఒక కోరిక పుడితే ఇది ధర్మచక్రంలో ఇముడుతుందా, నేను దీన్ని తీర్చుకోవచ్చా, ఇదొక్కటి నేను పరిశీలనం చేసుకోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, ధర్మానికి అర్థము, ధర్మానికి కామము ముడిపడిపోయి అనుకోండి, బట్ట రంగు మార్చుకుని పరిగెత్తవలసిన అవసరం ఏమీ లేదు. ఇది సామాన్యుడికి కూడా ప్రయోజనం చేయడానికి ఋషులు ప్రవేశపెట్టిన మార్గం. కాబట్టి ఇది గృహస్థాశ్రమము. అప్పుడు గృహస్థు అంటే కేవలమే ఒక గృహమునందు ఉన్నవాడు కాదు. గృహస్థాశ్రమ స్వీకారం చేశాడు అన్న మాటకు అర్థం ధర్మపత్నిని స్వీకరించాడు. ఇక అక్కడి నుంచి తన అర్థాన్ని, తన కామాన్ని ధర్మంతో ముడివేయడం మొదలు పెడతాడు. ఇప్పుడు ఏమవుతుంది అంటే చివరికి మోక్షమే కలుగుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను తరచుగా చెప్పే ఉపమానమే ఇది. నేను ఒక 8 అడుగుల కర్ర తీసుకొచ్చి మీకు ఇచ్చి 2 అడుగులు చొప్పున 4 సమానమైన కర్ర ముక్కలు చేసి నాకు ఇవ్వండి అని అన్నాను అనుకోండి. మీరు మొట్టమొదట 2 అడుగుల దగ్గర ఒక గుర్తు పెట్టి ఒక నాకుతోటి ఒక ముక్క తీసేశారు. ఇంకా 6 అడుగుల ముక్క ఉంది. మళ్ళీ ఇంకోసారి 2 అడుగుల దగ్గర కొట్టారు, ఇంకో ముక్క వచ్చింది. 4 అడుగుల ముక్క ఉంది. ఇంకొకసారి కొట్టారు, 2 అడుగుల ముక్కలు 2 వచ్చాయి. అంటే 3 సార్లు నరికితే 4 ముక్కలు వచ్చేసాయి, 2 అడుగుల ముక్కలు. 3 సార్లు నరికితే 4 ముక్కలు 2 అడుగులవి వచ్చేసినట్టే మీరు ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామముతో ఉంటే ఇక కొత్తగా మోక్షానికి మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నము చెయ్యక్కర్లేదు. అదే భగవంతుడు జ్ఞానం ఇవ్వడానికి కారణమై మోక్షములకు కారణమవుతోంది. కాబట్టి మీరు ఏ కర్మ చేయకుండా ఎలా ఉంటారు? ఏ కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. ఏదో కర్మ చేయవలసిందే. అప్పుడు గృహస్థాశ్రమంలో ఉంటే నీకు వచ్చిన నష్టం ఏమొచ్చింది? అందుకని రామాయణంలో భరతుడు తీర్పు చెప్పాడు. ఆయన రామాయణంలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అసలు చతుర్నామాశ్రమాణం హి గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం అన్నాడు. 4 ఆశ్రమాలలో గృహస్థాశ్రమం అంత గొప్పది వేరొకటి లేదు, గృహస్థాశ్రమమే గొప్పది అన్నాడు. ఎందుకన్నాడు అంటే కోటలో నుండి యుద్ధం చేయడం గృహస్థాశ్రమం, కోట బయటికి వచ్చి యుద్ధం చేయడం మిగిలినటువంటి ఆశ్రమాలు. దానికి జన్మత ఎంతో వైరాగ్య సంపత్తి కలిగిన మహాపురుషులు కొంతమంది ఉన్నారు, లేరు అని నేను అంటలేదు. వారు కారణ జన్ములు. వారు ఎన్ని జన్మల్లో చేసిన అనుష్ఠాన బలము. ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, అరుణాచలంలో భగవాన్ రమణులు, ఇటువంటి వాళ్ళు కారణ జన్ములు. వాళ్ళందరూ కూడా జన్మత అంత వైరాగ్య సంపత్తిని పొందిన మహాపురుషులు. అటువంటి వారు ఎక్కడో కోట్లలో ఒకరు ఉంటారు. కానీ అందరికీ అందుబాటులో ఉండే ఆశ్రమం, అర్ధకామములను ధర్మంతో ముడి వేసుకోవడానికి యోగ్యమైన ఆశ్రమం గృహస్థాశ్రమం. అందుకే గృహస్థాశ్రమ స్వీకారంలో ఒక విశేషం ఉంది. ఏమిటి ఆ విశేషము అంటే, అది కేవలముగా ఒక పురుషుడికో ఒక స్త్రీకో మాత్రమే సంబంధించినది కాదు. ఎందుకనంటే పెళ్లి అని నేను అన్నాను అనుకోండి, వివాహము అని నేను అన్నాను అనుకోండి, అది నా పెళ్లి అని అన్నాను అనుకోండి, నా పెళ్లి అంటే నా వ్యక్తిగతమైన విషయము కాదు. వివాహము ఎప్పుడూ కేవల వ్యక్తిగత విషయము కాదు, కొంతవరకే వ్యక్తిగత విషయం.
వైవాహిక జీవితం కేవలము వ్యక్తిగత విషయము కాదు. వైవాహిక జీవితంలో సక్రమంగా ప్రవర్తించకపోతే అది సమాజం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. ఖచ్చితంగా మూడవ వ్యక్తి మీద దాని ప్రభావం పడిపోతుంది. అదే దంపతులిద్దరూ అన్యోన్యంగా బ్రతకగలిగితే మూడవ వ్యక్తికి ఆదర్శమవుతారేమో కానీ ఆ దాంపత్యం సమాజం మీద దుష్ప్రభావం చూపించే అవకాశం లేదు. అందుకే వివాహం చేయడం, ఇద్దరిని తీసుకొచ్చి కలపడం అంటే వాళ్ళిద్దరూ పుట్టుక నుంచి కలిసి ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళిద్దరూ కలిసి పెరగలేదు, వాళ్ళిద్దరూ కలిసి చదువుకోలేదు, వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడూ ఉండలేదు. అకస్మాత్తుగా వాళ్ళు జీవితంలో కలుసుకుని ఒక ఆశ్రమ నియమానికి కట్టుబడి జీవితాంత ప్రస్థానం చేయడానికి సిద్ధపడుతున్నారు. మనం ఒక ఉద్యోగం చేయడానికి వెడితే ఆ ఉద్యోగం ఏం చెయ్యాలి, అందులో మనకు ఉండే కర్తవ్యం ఏమిటి, అందులో మనం నిర్లక్ష్యంగా ఉంటే మన మీద తీసుకోబడే చర్యలు ఏమిటి, అందులో మనని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బదిలీ చేస్తారు, మనకెంత జీతం ఇస్తారు, సంవత్సరానికి ఎంత పెంచుతారు, మీరు ఒకవేళ వదిలి వెళ్ళిపోవాలంటే ఎంత ముందు చెప్పాల్సి ఉంటుంది, ఇన్ని నియమాలు రాయించుకుని ఇప్పుడు ఉద్యోగం ఇస్తారు. ఒక ఉద్యోగం విషయంలోనే అన్ని నియమాలు ఉంటే జీవితాంతం కలిసి ప్రస్థానం చెయ్యాలి. పుట్టినటువంటి సంతానానికి మార్గదర్శనం చెయ్యాలి. శరీరం విడిచిపెట్టినటువంటి పితృదేవతల యొక్క అభ్యున్నతి ఆధారపడింది అయినప్పుడు దానికి ఎంత పరిణితి అవసరమై ఉంటుంది. అది కేవలంగా భౌతికంగా ఆమె నాకు నచ్చింది, భౌతికంగా ఈయన నాకు నచ్చాడు అని చేసుకునే సామాన్య ప్రక్రియగా చెప్పబడలేదు. నాకు శాస్త్రాన్ని నమ్మి మాట్లాడడం ఒక్కటే వచ్చు, నేను అది మాత్రమే మాట్లాడతాను. కాబట్టి కేవలముగా ఏదో ఒక వయసులో ఒక స్త్రీ ఒక పురుషుడికి నచ్చిందని, ఒక వయసులో ఒక పురుషుడికి ఒక స్త్రీ నచ్చిందని కలిసి జీవితం ప్రారంభించడం సాధ్యం కాదు. మాకురు ధనజన యవ్వన గర్వం భరతి నిమీషత్కాల సర్వం మాయామయమిగలం విత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరాచార్యుల వారు. కాలంలో యవ్వనం వెళ్ళిపోతుంది, కాలంలో అందం వెళ్ళిపోతుంది, కాలంలో ధనం వెళ్ళిపోతుంది, కాలంలో అధికారం వెళ్ళిపోతుంది, కాలంలో జ్ఞాపక శక్తి వెళ్ళిపోతుంది, కాలంలో అన్ని వెళ్ళిపోతాయి, శరీరం కూడా వెళ్ళిపోతుంది. కానీ మిగిలిపోయేది ఏదైనా ఉంటే ఆ వ్యక్తి ఎంత ధార్మికంగా బ్రతికాడన్నదే ఆదర్శంగా మిగిలిపోతుంది. గృహస్థాశ్రమాన్ని పండించుకోవాలి అంటే అసలు మొట్టమొదట వివాహం ఎందుకు చేస్తున్నారు మీరు, దేని కొరకు వాళ్ళిద్దరినీ కలుపుతున్నారు, వాళ్ళిద్దరూ కలిసి ఏం చెయ్యాలి ప్రస్థానం అంటే, వాళ్ళిద్దరి మధ్య ఏ అవగాహన ఉండాలి, దేనితో ప్రారంభం చెయ్యాలి అన్న దాని గురించి ఒక అవగాహన కల్పించడం కోసం గృహస్థాశ్రమ స్వీకారానికి ముందు నిజానికి గురువు గారిని తీసుకొచ్చి కూర్చోపెట్టి మంచి విషయాలు చెప్పిస్తారు. దాన్ని స్నాతక పాఠం అంటారు. స్నాతక పాఠంగా కాకపోయినా పెద్దల్ని తీసుకొచ్చి, అయా నువ్వు ఇందుకు వివాహం చేసుకుంటున్నావు, ఇంత ప్రేమగా బ్రతకాలి, ఇందులో మీ జీవితాల యొక్క అభ్యున్నతి ఆధారపడింది, ఇది మీ వ్యక్తిగత జీవితం కాదు సుమా, దీంట్లో తల్లిదండ్రుల యొక్క కీర్తి ప్రతిష్టలు వాళ్ళ తృప్తి ఇన్ని ఆధారపడి ఉన్నాయి, నీ తోబుట్టువుల యొక్క తృప్తి ఆధారపడింది, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఆధారపడింది. అది తొందరపడే విషయం కాదు, అది బాగా అవగాహనతో మాత్రమే చేసుకోవాలి అని వివాహం గురించి ఒక అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అది సనాతన ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం. మీరు చూడండి, లోకంలో సంస్కరించకుండా మీరు కనీసం కడుపులోకి కూడా ఏది తీసుకో. నాకు ఎవరో పట్టుకొచ్చో జామకాయ ఇచ్చారనుకోండి, నేను ఉన్న విడిదికి వెళ్ళిపోయిన తర్వాత ఆకలేసి ఆ జామకాయ కోసి పెట్టి తింటాను అన్నాను అనుకోండి, గబగబా మా ఆవిడ వెళ్ళి జామకాయ కోసి తీసుకురావడానికి ఉద్యుక్తురాలు అవుతుంటే ఒకసారి శుభ్రంగా కడిగి పట్టరా అంటారు. ముందు కడిగితే తప్ప తను ఆకలితో ఉన్నారని తొందరపడి కడగకుండా కోసి తెచ్చే ప్రయత్నం చేసినా నేను కడిగి పట్టరా అంటాను. కడిగితే తప్ప జామకాయ తినను, ఉడికితే తప్ప అన్నం తిన్నాం, శుద్ధమైనదని తెలిస్తే తప్ప మంచినీళ్లు తాగను, ఇది నా ఆత్మకు హితమైనదని తెలిస్తే తప్ప ఆ మాటలు వినను. ప్రతిదాన్ని సంస్కరించి చూసుకుంటాడు. మనిషికి ఉన్న లక్షణం
మరి నీ జీవితం పండే విషయంలో గృహస్థాశ్రమ స్వీకారం చేసేటప్పుడు కొంత సంస్కారం అవసరం. నువ్వు దాన్ని జీవితంలోకి ఆహ్వానిస్తున్నావు. అక్కడి నుంచి ఇంక జీవితం పండవలసిన అవసరం ఉంది. ఇది సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం. ఇది కట్టు మీద కట్టు తప్ప కట్టు విప్పడం కాదు. బ్రహ్మచర్యం అన్న కట్టు విప్పేయడం అన్న మాట ఉండదు. ఎందుకంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఏముంది? గురువు గారి దగ్గరికి వెళ్ళడం ఉంది. బ్రహ్మచర్యాశ్రమంలో ఏముంది? క్రమశిక్షణ ఉంది, విద్యాభ్యాసం ఉంది, గురువు గారి పట్ల భక్తి ఉంది, కృతజ్ఞత ఉంది. గురుపత్ని అంటే మాతృమూర్తి అన్న గౌరవం ఉంది. గృహస్థాశ్రమంలోకి వచ్చినప్పుడు ఆ ముడి వేయిపోయింది అంటే నీకు అవన్నీ పోయాయనా గుర్తు? కాదు. కట్టు మీద కట్టు. చూడండి, పచ్చిగడ్డి పొలంలో కోసి మోపు గట్టిగా కడతాడు తండ్రి. కట్టిన తరువాత కొడుకు తీసుకొచ్చి, నాన్నగారు మీరు పెద్దవారు అయిపోయారండి, అంత గట్టిగా లేదు, అందుకని నేను కడతాను అన్నాడు అనుకోండి. తండ్రి చిన్నపుచ్చుకుంటాడు. పెద్దవాడిని అయిపోయానా, గడ్డి బాగా కట్టలేకపోయానా అనుకుంటాడని. నాన్నగారండి ఎందుకైనా మంచిది, జారుతుందేమో, ఇంకో కట్టేస్తాను అంటాడు. అని మధ్యలో మోకాలతో నొక్కి గట్టిగా కట్టేస్తాడు. తండ్రిని అగౌరవపరచలేదు. ఇప్పుడు కొడుకు మోపు తల మీద పెట్టుకుని తండ్రి ములుకర్ర చేత్తో పట్టుకుని ఇద్దరు పొలం గట్టు మీద నడిచి వెడుతుంటారు. తండ్రి వేసిన కట్టు తనంత తాను వదిలిపోయి జారి పడిపోయింది. ఎందుకంటే కొడుకు వేసిన కట్టు గట్టిగా ఉంది. ఆ కట్టు విప్పలేదు, అది జారిపోయిందంతే. గృహస్థాశ్రమం అన్న కట్టు వేసినప్పుడు బ్రహ్మచర్య నియమాలు జారిపోతాయి తప్ప బ్రహ్మచర్యాశ్రమం నందు నీకు ఏ అనుబంధాలున్నాయో అవి మాత్రం జీవితాంతం అలాగే ఉంటాయి. ఆ గురువు గారి పేరు చెప్పేటప్పటికి నేల మీద పడి నమస్కారం చేయడం, గురువు గారు చెప్పినటువంటి విద్య జ్ఞాపకానికి తెచ్చుకుని దాని వలన నాకు జీవితం నడుస్తోందని కృతజ్ఞతాభావంతో బ్రతకడం, అవన్నీ అదే విధంగా కొనసాగుతాయి. ఎప్పటికప్పుడు ఎట్లా సంస్కరిస్తే వ్యక్తి అభ్యున్నతిని పొంది జీవితాన్ని పండించుకుంటాడో దానికి అవసరమైనటువంటి విషయాన్ని అందిస్తుంటారు. అలా అందించి ఆశ్రమాన్ని మారుస్తారు. అందులో గృహస్థాశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి మరింత జాగ్రత్త అవసరం అవుతుంది. ఎందుకని అంటే సమాజం అంతటి మీద కూడా వివాహము అన్నది, దాంపత్య జీవితము అన్నది విశేష ప్రభావం చూపిస్తుంది. మీరు చూడండి, లోకంలో ఆయన ఎంత డబ్బున్నవాడు, ఆయన ఎంత బాగా ఉద్యోగం చేశాడు, ఎంత పెద్ద అధికారి, ఎంత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడు, దీనికన్నా విలువ దేనికి ఇస్తారంటే వాళ్ళది ఎంత అన్యోన్య దాంపత్యం, వాళ్ళు సంతానంతో కలిసి మెలిసి ఎంత బాగా బ్రతకగలిగారు, వాళ్ళు సమాజానికి ఎంత సేవ చేశారు, ఎంత త్యాగం చేశారు, ఎంత మందికి ఆదర్శమూర్తులుగా నిలబడ్డారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళని ఎంత ప్రేమగా చూశారు, తల్లిదండ్రులను ఎంత గౌరవించారు, గురువులంటే ఎంత గౌరవం చూపించారు. దీన్ని బట్టి వాళ్ళని మీరు తప్పకుండా వచ్చి మా అబ్బాయికి తల మీద చౌరు పెట్టాలమ్మా పెళ్లి కొడుకుని చేసినప్పుడు అని అడుగుతారు. అమ్మా మీరు మొట్టమొదటి అక్షతలు వేయాలమ్మా మీ దంపతులు వచ్చి అంటారు. ఎందుకు అడుగుతారు అంటే వాళ్ళు ఆశ్రమాన్ని పండించుకున్నారు. ఎవరు ఏ ఆశ్రమాన్ని పండించుకున్నారో వాళ్ళు ఆ ఆశ్రమ స్వీకారం చేసే వాళ్ళకి మార్గదర్శి అవుతారు. ఆ ఆశ్రమాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఉదాహరణ అయ్యారనుకోండి, వాడు సమాజం మధ్యలో ఉన్నారనుకోండి, వాడి ప్రభావం పిల్లల మీద పడిపోయింది అనుకోండి, అది సమాజం భ్రష్టం అవడానికి కూడా కారణమవుతుంది. అందుకే గృహస్థాశ్రమ ప్రవేశంలో కేవలముగా ఇంకా తగినంత పరిపక్వత రానటువంటి పిల్లల మధ్య కేవలం భౌతికంగా నచ్చడం ఒక్కటి ప్రధానం చేసి వివాహం చెయ్యమని చెప్పలేదు. మహానుభావులు, ప్రాతస్మరణీయులు, వీరొక శంకరాచార్యుల వారి అవతారంగా కీర్తింపబడేటటువంటి మహాపురుషులు ఎవడు ఏమనుకున్నా సరే నేను మాత్రం ప్రవచనం చేస్తే తప్పకుండా ఎవరి పేరెత్తి నమస్కరించకుండా మాట్లాడను. అటువంటి మహాపురుషులు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి నడిచే దేవుడిని కీర్తింపబడిన వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు
తరచుగా ఒక మాట చెప్తూ ఉండేవారు, భగవంతుడు కూడా గృహస్థుగానే మనకి దర్శనమిస్తాడు. నిజానికి భగవంతుడు అన్నది ఒక్కటే, కానీ ఆదర్శంగా నిలబడడానికి ఈశ్వరుడు ఎప్పుడూ మనకి దంపతులుగా దర్శనమిస్తాడు. మనం ఆవాహన చేయడం కూడా దంపతులుగా ఆవాహన చేస్తాం. అసలు గృహస్థాశ్రమ ప్రవేశం చేయించే ముందు శుభలేఖ మీద సీతారాములకు సంబంధించిన ధ్యాన శ్లోకం లేకుండా వివాహములకు ఆ పత్రికను వ్రాయవద్దు అని చెప్తుండేవారు. గృహస్థాశ్రమం అంటే సీతారాములే. సీతారాముల గురించి పెళ్లి కావలసిన పిల్లలు బాగా వినేటట్టు చూడండి, వాళ్ళకి జీవితం మీద మంచి అవగాహన కలుగుతుంది అని చెప్తుండేవారు. ఆ శ్రీరామాయణంలోనే గృహస్థాశ్రమ ప్రవేశం చెయ్యడానికి ఒక పిల్లవాడికి ఒక పిల్లకి ఉండవలసినటువంటి సామాన్యమైన లక్షణాలు, ఈ 5 కలిస్తే తప్ప వివాహ ప్రయత్నం చెయ్యకు, వాళ్ళ జీవితాలు ఇబ్బంది పడతాయి అని 5 నిర్దేశించారు.